చీచీ ఇదేందయ్యా ఎమ్మెల్యే ఉప సర్పంచ్ బేగరి రాజుపై దాడి కాలుతో తన్నిన కాళ యాదయ్య ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక వీరంగం ప్రజల తీర్పుకు అవమానం గ్రామాన్ని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు భయాందోళనకు గురి చేస్తుండు పండగ రోజే రాజకీయ విషయం కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు చించివేతతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కాళ యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టం చేయాలని గ్రామస్తుల డిమాండ్ ఆ పార్టీనే అంటాడు ఏ పార్టీ ఆ పార్టీనే హద్దులు దాటిన ఎమ్మెల్యే కాళ యాదయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేసిండ్లా ఉప సర్పంచ్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ నాకు అనిపిస్తుంది చీ అని ఇప్పుడు ఈ కాళ యాదయ్య ఇప్పుడు సరే మన ఊరు బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా గెలవాలి అవును నీ ఊరోడు నీకు అపోజిట్ గా నిలబడి కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత గ్రామంలోనే ఎమ్మెల్యే కాళ యాదయ్య అధికార దర్పం హద్దులు దాటిందనే ఆరోపణలతో ఎమ్మెల్యే సొంతూరు చింతల్పేట గ్రామం రాజకీయ అగ్నిగుండంగా మారింది సర్పంచ్ ఎన్నికల్లో తన అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే బరితెగించి అరాచకాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాళ యాదయ్య నిలబెట్టిన అభ్యర్థి రవీందర్ రెడ్డిపై అసునుజ అనంతరాములు భారీ మెజార్టీతో విజయం సాధించారు అనంతరం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భారత్ మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి సమక్షంలో సర్పంచ్ గ్రామస్తులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ పరిణామమే గ్రామంలో కల్లోలానికి కారణమైందని బాధితుల వాదన ఆ రోజు నుంచి సర్పంచ్ అనుసుజ అనంతరాములు ఉప సర్పంచ్ బేగరి రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులతో కలిసి బెదిరింపులు రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు కనబడతా ఉన్నాయి మరి ఇదేందయ్యా కాళ యాదయ్య అంటే ఇక కాళ యాదయ్య ఏందో కథ ఒకసారి చూపిస్తావు నీకు అది సెకండ్ పేజ్ సరే చదివిన తర్వాత చూద్దాం పేపర్కి ఎక్కడ కూడా తగ్గకూడదని డిసైడ్ అయినాం ఎన్ని ఇబ్బందులు అన్నా రాని ఇక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గ్రామంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెప్తున్నారు సంక్రాంతి పండుగ రోజున చించల్పేట అనేది కాళ యాదయ్య సొంత గ్రామం అది చించల్ నాట్ చింతల్ రాంగ్ బట్ చించల్పేట గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను ఎమ్మెల్యే తన అనుచరులతో స్వయంగా చించి వేయించారని ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి పండగ వేళ రాజకీయ ద్వేషాన్ని రెచ్చగొట్టడం దుర్మార్గమని ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు ఇంతటితో ఆగకుండా ఉప సర్పంచ్ బేగరి రాజుకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ ఎక్కడున్నా వెంటనే రావాలని పిలిపించుకొని ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు కలిసి దాడి చేశారని బాధితులు తెలిపారు ఇంకా సంచలనంగా ఇటీవల గెలిచిన ఉప సర్పంచ్ను సాక్షాత్తు ఎమ్మెల్యేనే కాలితో తన్నినట్టు గ్రామస్తులు ఆరోపించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది అదే సమయంలో సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు జరిగాయని వారు పేర్కొన్నారు ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి చిల్లర దుర్మార్గ చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి నేరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది అధికారమా లేక రాజకీయ రౌడీయిజమా అన్న ప్రశ్న గ్రామం అంతా మారుమోగుతుంది ఈ ఘటన నేపథ్యంలో మరో కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది కాళ యాదయ్య అసలు ఏ పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ ఆ పార్టీనే ఏ కండువా ఆ కండువానే ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు ఆ అధ్యక్షుడే బీఆర్ఎస్ పార్టీలోనా లేక కాంగ్రెస్ పార్టీలోనా అని గ్రామస్తులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు పార్టీ గుర్తింపే స్పష్టంగా చెప్పకుండా ప్రజలపై దాడులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే కాళ యాదయ్యతో పాటు ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నవాబ్పేటలోని పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఇది ఒక్క గ్రామ సమస్య కాదని ప్రభుత్వానికి ఎదురైన సవాలని స్పష్టం చేస్తున్నారు ఇలా చూడు ఎంత పని చేస్తే కాళ యాదయ్య గిదా లొల్లి గీ లొల్లానే గిదా లొల్లి మీరు చేసేది పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూపించినట్టున్నారు ఇంకే గీ లొల్లా మీరు చెప్పేది ఘోరం తెలుసా సౌండ్ బెట్ ఈయనే ఎమ్మెల్యే సాబ్ ఎమ్మెల్యేనా సర్పంచ్ పిలిపించుకొని కొట్టిండంట
చూడు దాడి చేస్తాం అసలేదా ఏమీ మొత్తం దాడి చేస్తుండే ఇప్పుడు ఏం లేదు. ఎక్కడక్కడ ఓళ్ళు పడతాలే కొట్టుకుంటున్నట్టున్నది కథ. ఇప్పుడు ఎమ్మెల్యేనే అనుచరులు ఆగుతారా? ఏమైనా అయితే పోలీస్ స్టేషన్లో నేను చూసుకుంటా పోనా అంటారు. ఏమున్నది వా మళ్ళా అది సాయంత్రం పూటనే 7:40 అవుతుంది అప్పటికి. ఇప్పుడు 7:40 అంటే సాయంత్రం పుట్టిన చలికాలం చీకటే సుక్క ముక్కు ఉంటుంది కదా, ఉంటుంది. ఎవరి మాట ఎవడింటాడు? ఇగో కింద పండేసి కొడుతున్నారా మనిషిని. చూడు ఎడిగిపోతున్నామో, ఏ సమాజంలో బతుకుతున్నామో. ఈయన లాల్చి పైజామా వేసిన ఆయన ఎమ్మెల్యే. అరే ఆయన అత్తాను జరగండి కొంచెం పట్టించుకునే నాలుగు లేనట్టు అయిపోయింది పాపం. భయం ఉండదా మీకు ఎమ్మెల్యే వస్తే? ఎక్కడ లొల్లొచ్చింది శేఖర్ అంటే వీళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళు చింపి పడేసిండ్రు మొత్తం. ఫ్లెక్సీలు అంతా పొట్టు చింపేసిండ్రు. ఇగో ఈ ఫ్లెక్సీలు చింపిండ్రు. ఈడ వచ్చింది వాళ్ళు కట్టుకున్న ఫ్లెక్సీలు ఊర్లలో సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిస్తే కట్టుకున్నారు. చించల్పేట గ్రామ ప్రజలకు అట్లా పెట్టిరు సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం కట్టేసిండ్రు. దానికి ఇక చూడు సొంత గ్రామంలో మళ్ళీ సిగ్గు అవుతుంది. పార్టీ మారినప్పుడు ఉప సర్పంచ్ ఈయన పైన దాడి చేసేయాలి. ఉప సర్పంచ్ సర్పంచ్ను తిట్టుడు ఆడియోలు కూడా పాడేయండి. సర్పంచ్ పార్టీ మారినప్పుడు సగం ఇజ్జత్ వాయ. ఆడ చేవేళ్ళ రోడ్డు మీద ఈ కనకరది ఒక బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అక్కడికి పోకుండా ఓపెన్ ప్రారంభించినప్పుడే మొత్తం రాష్ట్రం అంతా పొట్టు తెచ్చిరు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక టీచర్ ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు తెచ్చిండు. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఎమ్మెల్యేవి, ఇక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నువ్వు మీరు అడిగి కోరా అని చెప్పేసి అట్లా ఇజ్జత్ వాయ. ఇప్పుడు ఇదో ఇజ్జత్ ఖరాబ్. సొంత ఊర్లో చించల్పేట గ్రామంలో ఈ గొడవలేంది? గింత వ్యతిరేకత నువ్వు మూట కట్టుకున్న తర్వాత ఆ నియోజకవర్గం ఏడాభివృద్ధి చెందుతుంది? ఆ చేవేళ్ళ నియోజకవర్గం అవుతుందా? సాధ్యం అవుతుందా? నువ్వు ఏ పార్టీలు ఉన్నావో కార్యకర్తల ఊరి ప్రజలు అడిగితే కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే శేఖర్, 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఎట్లా అభివృద్ధి చెందాలి? ఎస్సీ అయినా బీసీ అయినా అభివృద్ధి చెందాలి. పైన మాకేం కోపం లేదు, వ్యక్తిగతంగా మాకేం లేదు. వ్యక్తిగతంగా కాలయాదయ్య కొడుకులు కూడా నాకు తెలుసు. మేమేదో ఆయనను టార్గెట్ చేస్తే మాకు వచ్చేది కూడా ఏం లేదు. 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు మన గ్రామాల ఎట్లా అభివృద్ధి చెందినాయి, మన రోడ్ల పరిస్థితులు ఏంది అనేది కూడా చూడాలి. ఇది సర్పంచ్కి ఫోన్ చేసి నేనే ఎమ్మెల్యే దొంగలంజా కొడుకు అని తిడతాడు సర్పంచ్ను. పోడైపోతు